అబ్బో ఎండాకాలం కదండి, పిల్లలు సమ్మర్కి హాస్టల్ నుంచి ఇంటికైతే వచ్చారండి. పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ చేసి పెట్టాలి, లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్ జ్యూస్ అయితే చేసి పెట్టాలండి. మా పిల్లలు ఫ్రూట్స్ తినారండి. ఇలాగా జ్యూస్ చేసి పెడితే ఒక్క చుక్క కూడా మిగిల్చకుండా మొత్తం తాగేస్తారు. ఈరోజు నేను ప్రిపేర్ చేసిన జ్యూస్ వచ్చేసి ద్రాక్ష రసం అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలైతే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు ₹1 ఖర్చు అయితే ఉండదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వచ్చేసి ఒక ½ కిలో వరకు ద్రాక్ష పళ్ళని అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసిన వాటర్లో ఈ ద్రాక్ష పళ్ళని వాష్ చేసుకొని జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి గ్రేప్స్తో పాటు ఒక బనానాని అయితే తీసుకున్నానండి. ఓన్లీ గ్రేప్స్తో అయినా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో నాకు బనానా అవైలబుల్గా ఉంది కాబట్టి ఒక బనానాను తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక బిగ్ సైజ్ అయితే తీసుకున్నానండి. స్మాల్ అయితే 2 తీసుకుంటే సరిపోతుంది. మీరు బనానా ప్లేస్లో యాపిల్నైనా తీసుకోవచ్చు. పిల్లలకి ఇలా జ్యూస్ చేసి పెడితే సమ్మర్కి అయితే చాలా హెల్తీగా అయితే ఉంటుందండి. ఇక్కడ చూడండి, బనానా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 3 స్పూన్స్ వచ్చేసి నేను షుగర్ని అయితే వేసుకుంటున్నాను. మీరు డైట్ చేసే వాళ్ళైతే హనీని వేసుకోవచ్చు, లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను అయితే వేసుకున్నానండి. మొత్తం వేసేసుకొని మిక్సీ జార్లోకి మొత్తం బ్లెండ్ చేసేసుకోండి. బాగా మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. ఈ విధంగా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వరకు చల్లటి వాటర్ అనేది కూడా వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ వరకు బ్లెండ్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకు జ్యూస్ అయితే తయారైపోయింది. ఇలాగే వేసేస్తే పిల్లలు ఎక్కడ తాగుతారండి? దాంట్లో ద్రాక్ష తొక్కలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. వేరొక బౌల్ అయితే తీసుకొని బౌల్లోకి స్ట్రైనర్ పెట్టేసి ఈ జ్యూస్ని మొత్తం అయితే వడగట్టేసేయాలండి. ఇలా మొత్తం వడగట్టేస్తే మనకు తొక్కలు ఉంటాయి కదా, తొక్కలు మొత్తం బయటకు వచ్చేస్తాయి. లేకపోతే ఇలాగైతే తాగారు కదా పిల్లలు. ఇవి మొత్తం ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకోవాలండి. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అయితే స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా డైరెక్ట్గా అయినా గ్లాస్లో వేసుకొని తాగొచ్చు అండి. లేకపోతే ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1 అవర్ తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, నాకు గ్రేప్స్ జ్యూస్ అయితే తయారైపోయింది. ఇప్పుడు నేను గ్లాస్లో వేస్తున్నానండి. మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఉందండి జ్యూస్ అనేది. గ్లాస్లో అయితే వేసుకుంటున్నాను. నేను గ్రేప్స్ జ్యూస్ తయారు చేసిన తర్వాత నాకు తాగాలనిపిస్తుంది. ఇంకా వెంటనే గ్లాస్లో వేసేసుకొని టేస్ట్ అయితే ఎలా ఉంటుందో అయితే చూడాలని చెప్పేసి పెద్దగా ఎక్కువగా కూల్గా లేకపోయినా తాగేసిన టేస్ట్ అయితే చాలా సూపర్గా అయితే ఉందండి. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్